వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఎడ్యుకేటెడ్ ఛానల్. ఈ రోజు వచ్చి మనకి బ్రూట్ ఫోర్స్ గురించి, బ్రూట్ ఫోర్స్ ఎలా చేస్తారు, అసలు ఏ టూల్ యూజ్ చేస్తారు అనేది చూద్దాం. ఈ రోజు వచ్చేసరికి మన హైడ్రా అనే టూల్ అనేది యూజ్ చేస్తాం. హైడ్రా గురించి నేను ఒక 2 parts గా చేస్తాను. సో ఈ వీడియోలో వచ్చేసరికి మీకు బేసిక్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియో అనేసి నేను అటాకింగ్ రియల్ టైంలో ఎలా చేయాలనేది చూపిస్తాను. ఈ వీడియోలో మనం ఏమేమి కవర్ చేస్తామంటే బ్రూట్ ఫోర్స్ అంటే హైడ్రా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, హైడ్రా ఏ వర్షన్లో ఉంది, హైడ్రాని ఎలా యూజ్ చేయాలి అనేసి మనం ఈ వీడియోలో సింపుల్గా ఓవర్ వ్యూ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి ఆల్రెడీ హైడ్రా అనేది లైనక్స్లో డిఫాల్ట్గా అది ఇస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ హైడ్రా అనేది మీ దగ్గర లేకపోతే ప్లీజ్ హైడ్రా ఇన్స్టాల్ ఎలా చేసుకోవాలని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికి ముందర మనం అప్డేట్ చేయాలి. ఎప్పుడైతే మీరు ల్యాప్టాప్ కొత్తగా ఓపెన్ చేస్తారో కంపల్సరీ యూ షుడ్ అప్డేట్ అవర్ లైనక్స్. ఓకే, అప్డేట్ కంప్లీట్ అయిపోయినాక మనం నెక్స్ట్ ఏం చేయాలంటే హైడ్రా ఉందా లేదా మన యొక్క దాంట్లో అనేది మనం చెక్ చేసుకోవాలి. సో చాలా సింపుల్, నేను మీకు చూపిస్తాను. ఇట్స్ టేక్ అప్డేట్, ఇట్ విల్ బి టేక్ ఇన్ అప్రాక్సిమేట్లీ 10 or 5 minutes, నో ఇష్యూస్. అది చూసారు, అప్డేట్ వల్ల అది ఎంత ల్యాగ్ అయిపోతుంది. అప్పుడప్పుడు అప్డేట్ చేసుకోకపోతే సమ్ టూల్స్ కూడా వర్క్ అవ్వవు. సో యూ షుడ్ మ్యాండేటరీ అప్డేట్ చేస్తూనే ఉండాలి మన యొక్క లైనక్స్ అని. అప్పుడు లైనక్స్ అప్డేట్ చేస్తే మన యొక్క టూల్స్ కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతాయి కాబట్టి సో మనం యూజ్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది రావు. అండ్ నెక్స్ట్ అప్గ్రేడ్ కూడా చేసుకోండి. అప్గ్రేడ్ ఇట్ విల్ బి టేక్ టైమ్ మోర్. అండ్ ఇక్కడ మనం వచ్చేసరికి హైడ్రా ఉందా లేదా చెక్ చేద్దాం. దానికి విచ్ హైడ్రా అనేసి మీరు ఇక్కడ టైప్ చేసింది చూసారా, హైడ్రా ఎక్కడ ఉంది, ఏ లొకేషన్లో ఉంది అనేసి మనకి చెప్తుంది. సో మనకి హైడ్రా వర్షన్ కావాలనుకున్నా జస్ట్ హైడ్రా విఎన్ కొట్టండి, మనకి వర్షన్ కూడా చూపిస్తుంది. సో మీరు క్రోమ్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి ఇది లేటెస్ట్ వర్షనా కాదా అనేసి. ఇన్ కేస్ లేటెస్ట్ వర్షన్ కాకపోతే ప్లీజ్ అప్డేట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం ఇక్కడ హైడ్రా యూజ్ చేసేసి మనం లైక్ పర్మిషన్స్ ఏమేమి ఉన్నాయి అనేసి ఎలా చూడాలి. లైక్ ఇప్పుడు ఒక యూజర్కి అంటే యూజర్కి ఒక పర్మిషన్, లైక్ అడ్మిన్కి ఒక పర్మిషన్ ఉంటాయి కదా. సో అలా మనం ఇప్పుడు ఎలా చెక్ చేసుకోవాలని ఈ కమాండ్ యూజ్ చేసి మనం చెక్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసారంటే మనకి పర్మిషన్స్ ఏమన్నా రీడ్ ఉంది, రైట్ ఉంది, ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి, మొత్తం 3 ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి గ్రూప్ ఒకటి ఉండిద్ది. అండ్ అలా పర్మిషన్స్ గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. ఇన్ కేస్ మీకు ఆ వీడియో తెలియకపోతే మీరు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ పర్మిషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు తెలియకుండా నేను ఏదో చెప్పుకుంటా పోతే బట్ నాకేం యూజ్ ఉంటుంది. సో అంటే ఇక్కడ మనం హైడ్రా హెల్ప్ అని టైప్ చేస్తే మన హైడ్రాని ఎలా యూజ్ చేయాలని చెప్పేసి మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, మనం ఇప్పుడు సింపుల్ గా కొన్ని ఇంపార్టెంట్ గురించి మాట్లాడదాం. మనం మెయిన్ గా యూజ్ చేసేది ఏమేంటి అంటే ఒకటి -L యూజ్ చేస్తాం. -L అంటే ఏంటంటే లిస్ట్ ఆఫ్ యూజర్ నేమ్స్. లేదు మనకి సింగిల్ యూజర్ నేమ్ తోనే చేయాలనుకున్నా దానికి మనం L అనే కమాండ్ అనేది యూజ్ చేస్తాం. సేమ్ అలానే క్యాపిటల్ P వచ్చేసరికి లిస్ట్ ఆఫ్ ది పాస్వర్డ్స్, స్మాల్ p వచ్చేసరికి మనకి ఓన్లీ సింగిల్ పాస్వర్డ్స్ తో మనం ట్రై చేస్తాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది -T-1 ఇది వచ్చేసరికి మనకి ఎలా అంటే స్లోగా అనేది హైడ్రా అనేది మనకి జరుగుతుంది. సో ఇట్ విల్ బి టేక్ టైమ్ అండ్ గివ్ ది అక్యురసీ. ఓకే, టైం పట్టింది బట్ మనకి అక్యురసీ రిజల్ట్స్ అనేది ఇస్తుంది. అండ్ నెక్స్ట్ క్యాపిటల్ వి వచ్చేసరికి ఇక్కడ మనం ఏమేం చేస్తుంది, ఏమేం జరుగుతుంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఒక ఫార్మాట్ ఉండేది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దట్ ఫార్మాట్. మనం ఇప్పుడు ఫార్మాట్ ఎలా చేయాలనేసి ఇక్కడ చూద్దాం. హైడ్రా -L ఇక్కడికి వచ్చి నేను L అంటే ఏంది, యూజర్ నేమ్స్ లిస్ట్ అనేసి ఉండదు అనుకున్నా. సపోజ్ నాది యూజర్ నేమ్స్ .txt అనే ఫైల్లో నేను ఒక లిస్ట్ ఆఫ్ యూజర్ నేమ్స్ అనేది పెట్టాను. నెక్స్ట్ -P అండ్ ఇక్కడ పాస్వర్డ్స్ లిస్ట్ అనేది నేను కొన్ని సెట్ చేసుకొని పెట్టుకున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటిది సర్వీస్. లైక్ మనం దేని మీద అటాక్ చేస్తున్నాం, ఏ పోర్ట్ మీద అటాక్ చేస్తున్నామో ముందు మనకు తెలియాలి. సో SSH యూజ్ చేసుకోండి. దానికి నేను SSH అనుకోండి. సపోజ్
నెక్స్ట్ దాని యొక్క టార్గెట్, మనం ఇక్కడ ఒక టార్గెట్ అనేది ఇవ్వాలి. టార్గెట్ ఏంటిది, నా లూప్ బ్యాక్ అడ్రస్ ఇస్తున్నాను. ఓకే, ఎవరి మీద చేయకుండా నా లూప్ బ్యాక్ అడ్రస్ అనేది ఇస్తున్నాను. నెక్స్ట్ మనం దేని మీద చేస్తున్నాం, ఆ పోర్ట్ SSH పోర్ట్ నెంబర్ ఎంత 22. దిస్ ఈస్ ద ఫార్మాట్ గైడ్స్ వెన్ యూ డూయింగ్ హైడ్రా అటాక్. దిస్ ఈస్ ద ఫార్మాట్. ఓకే, ఈ ఫార్మాట్ లో మనం హైడ్రా అటాక్ అనేది చేస్తాం. ఓకే, మన అప్కమింగ్ వీడియోస్ లో అండ్ చాలా అడ్వాన్స్డ్ గా మనం చూస్తాము. అండ్ ఇంకా మనకి కొన్ని ఉన్నాయి టూల్స్, అది వచ్చేసరికి మనం సర్వీస్ ని రన్ చేయాలి. ఓకే, అండ్ హెచ్టిపిపి ది ఎలా హ్యాక్ చేయాలి, లైక్ SSH ని ఎలా హ్యాక్ చేయాలి అనేసి మీకు నేను ప్రాక్టికల్ గా లైవ్ సెక్షన్ లోనే చూపిస్తాను. ఓకే, అండ్ మనం ఈ రోజు వచ్చేసరికి లైక్ ఒక చిన్న యూజర్ నేమ్ లిస్ట్, పాస్వర్డ్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకుని పెట్టుకుందాం. నెక్స్ట్ వీడియోలో అనేది మనకి అది యూజ్ అవుతుంది. ఓకే, దానికి ఎలా అంటే MK లైక్ మనం ఒక ఫోల్డర్ సుడో ఫైల్ అనేది క్రియేట్ చేద్దాం. సుడో నానో ఏదైనా ఒక ఫైల్ నేమ్ లైక్ యూజర్ నేమ్స్ .txt. ఓకే, ఇక్కడ యూజర్ నేమ్ ఏమి ఇస్తాను, నా నేమ్ ఇస్తాను హర్ష అనేసి. నెక్స్ట్ వచ్చేసరికి ఒక ర్యాండమ్ నేమ్ అనేది ఇచ్చుకోండి. ఓకే, ఒక నేమ్ అని కాదు, నాకు తెలిసిన రోఎక్స్ అనేసి ఒకటి, నెక్స్ట్ రోయల్ అనేసి ఒకటి, ఇలా డిఫరెంట్ గా మనం యూజర్ నేమ్స్ అనేది ఇచ్చుకుంటాం. దీన్ని Ctrl+O ఎంటర్ Ctrl+X ఎగ్జిట్ అయిపోతుంది, సేవ్ అయిపోతుంది. అది మనం ఎలా చదవాలి అంటే అది సేవ్ అయిందా లేదంటే యూజర్ నేమ్స్ చూసారా, అది ఇప్పుడు మనం అలానే ఎలా అయితే మనం యూజర్ నేమ్స్ క్రియేట్ చేసామో సేమ్ అలానే పాస్వర్డ్ లిస్ట్ కూడా మనం క్రియేట్ చేయాలి. సో ఆల్రెడీ నా దాంట్లో పాస్వర్డ్ లిస్ట్ ఉంది కాబట్టి సో నాకు అక్కర్లేదు. మీరు ఒకసారి చూడాలనుకుంటే నా పాస్వర్డ్ లిస్ట్ ని నేను మీకు ఒకసారి చూపిస్తాను. passwords.txt ఈ నా పాస్వర్డ్స్. ఓకే, అంటే లిమిటెడ్ పాస్వర్డ్స్ అనేది నేను పెట్టుకున్నాను. లైక్ మీకు ఇప్పుడు నేను ఒక హైడ్రా కమాండ్ చూపిస్తాను. ఇందాక మీకు చూపించాను కదా ఎలా అనేసి. సో అది ఎక్కడ ఉంది కమాండ్ లేదనుకుంటా, బెటర్ యూ నీడ్ టు టైప్. ఓకే, మనం ఎంటర్ చేయలేదు కదా, హైడ్రా అండ్ -L అంటే ఇక్కడ మనకి యూజర్ నేమ్స్ లిస్ట్ అనేది మనం ఇందాక క్రియేట్ చేసాం. సో ఎగ్జాంపుల్ గా అది ఇద్దాం, యూజర్ నేమ్స్ name.txt -P అండ్ మనకి పాస్వర్డ్స్ అనేది కొన్ని క్రియేట్ చేసి ఉన్నాం మనమే, పాస్వర్డ్స్ అనేది txt. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటిది, పోర్ట్ నెంబర్. ఓకే, ఇక్కడ మనం పోర్ట్ నెంబర్ అనేది ఇద్దాం. ఓకే, పోర్ట్ నెంబర్ ఏంటిది మనకి SSH అండ్ ఇక్కడ లూప్ బ్యాక్ అడ్రస్ ఇద్దాం 127.0.0.1. ఓకే, నెక్స్ట్ 22 అండ్ ఒక పోర్ట్ నెంబర్. ఇప్పుడు మనం అటాక్ చేద్దాం, ఏమవుతుందా అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకే, అండ్ దానికి ముందులా మనకి ఇక్కడ ఏమవుతుందా అనేసి మనకి ఎలా తెలుస్తుంది హర్ష అంటే, మనం స్టార్టింగ్ లో నేను చెప్పాను -V V. ఓకే, ఇప్పుడు చూద్దాం ఏమవుతుందా, ఎలా జరుగుతుందా అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ మీరు చూసారంటే పాస్వర్డ్స్ అనేది అది డిఫరెంట్ గానే ట్రై చేసింది. చూసారా, ఫస్ట్ లాగిన్ వచ్చేసరికి హర్ష, పాస్వర్డ్ వచ్చేసరికి రూట్, హర్ష వచ్చా పాస్వర్డ్ ఈస్ అడ్మిన్, హర్ష పాస్వర్డ్, ఇలా 1 by 1 అనేది చెక్ చేసుకుంటా వస్తుంది. ఓకే, మీకు ఇంకా డీప్ గా డెప్త్ గా కావాలంటే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీకు నేను రియల్ టైమ్ హ్యాకింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. అండ్ నా యొక్క పోర్ట్ నేను సొంతగా చేస్తున్నాను కాబట్టి నా లూప్ బ్యాక్ అడ్రస్ మీద, సో నో ప్రాబ్లం. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. బై ఫ్రెండ్స్.